హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకొక కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను. అలానే మీ ఆదరణ బట్టి స్టోరీ పెట్టాలా వద్దా అనేది నిర్ణయించబడుతుంది. ఎందుకంటే ఫస్ట్ శాంపుల్ మాత్రమే నేను పెడతాను. కొంతమందికి నచ్చుతుంది, ఇంకొంతమందికి నచ్చదు. నాకు అందరి ఒపీనియన్ కావాలి కదా, అందుకే కామెంట్స్లో ఇది స్టార్ట్ చేయాలా వద్దా అని కూడా చెప్పండి. నిశీతిలో శశి, ఎపిసోడ్ నెంబర్ 1. ఆదిత్య వేడ్ శశిరేఖ అన్న పెళ్లి బోర్డు చూసుకుంటూ వస్తున్నారు జనాలు. తెలిసిన వాళ్ళు, బంధుమిత్రులు సతీ సమేతంగా హాజరవుతూ పెళ్లికి జరుగుతున్న గ్రాండ్ లుక్ను చూస్తూ కొంతమంది కళ్ళల్లో అసూయ కనిపిస్తుంటే మరి కొంతమంది కళ్ళల్లో ఆశ్చర్యం కనిపిస్తుంది. అదంతా చూస్తున్న పెళ్లి కూతురి తండ్రి రంగారావు గారి ఆనందం అంతా ఇంత కాదు. పెద్దమ్మాయి పెళ్లి నలుగురు చెప్పుకునే విధంగా జరుగుతుంటే సంతోషాలుగా అవదలేవు. ఇంతలో పెళ్లి కొడుకు చేత గణపతి పూజ చేయించి, బాబు పెళ్లి కూతురిని తీసుకురండి అని అనడంతో అక్కడే ఉన్న పెళ్లి కూతురు పిన్ని, దేవి, నలుగురు అమ్మాయిలకి చెప్పి పంపించారు. అమ్మయ్య, ఇప్పటికైనా దరిద్రం పోతుంది. ఇక ఈ ఆస్తి నా కూతురికి మాత్రమే వారసురాలు అని మనసులో అనుకుంది దేవి. పెళ్లి కూతురు గదిలో అద్దం ముందు ఎలాంటి కళ ముఖంలో లేకుండా తన అమ్మ ఫోటోను పట్టుకొని ఏడుస్తుంది. బాధగా ఉందమ్మా, నేను ఎంతగానో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాను, కానీ లాభం లేకుండా పోయింది అని ఏడుస్తూ అనుకుంది 19 ఏళ్ల కుందనపు బొమ్మ శశిరేఖ. నా చేతులలో ఏం లేదు, అంతా అయిపోయింది. హయ్యర్ స్టడీస్కు చదవాలని నా ఆశ కూడా అడియాసలు అయిపోయాయి. ఇక జీవితంలో నేను డాక్టర్ అవ్వలేనమ్మా, నా గురించి పట్టించుకునేవారే లేరు అని ఏడుస్తూ అనుకున్నంతలో అమ్మాయి వచ్చి తీసుకుని వెళ్ళడంతో మూగదానిలా వెళ్ళింది. పెళ్లి మండపం మీద కూర్చొని వస్తున్న కోపాన్ని తమాయించుకొని పూజ చేస్తున్నాడు 27 ఏళ్ల ఆదిత్య. అప్రయత్నంగా ఎదురుగా చూసిన తనకు ఏడుస్తూ కనిపించింది 24 ఏళ్ల ప్రియ. కోపం, కసి, ఏడుపు కలగలిపి ఏడుస్తున్న తనని చూస్తూ ఊరుకోన్నట్లు ముఖాన్ని పెడుతుంటే తట్టుకోలేకపోయాడు. కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితి. పక్కనే ఉన్న వాళ్ళ డాడీ వైపు చూశాడు. ఆయన గంభీరంగా ఉండడంతో వస్తున్న కోపాన్ని లోపల అదుపు పెడుతున్నంతలో పక్కన పెళ్లి కూతురు వచ్చి కూర్చుంది. తన ముఖంలో ఎలాంటి నవ్వు కూడా లేదు. తను అలా పక్కన వచ్చి కూర్చుంటే చాలా కోపం వచ్చింది. ఇద్దరిని అలా జంటగా చూస్తున్న ఎదురుగా ఉన్న ప్రియ ఇంకా జలసీతో రగిలిపోయి అక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్నంతలో తనని చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య. అంతా శశి వల్లనే అని మనసులో అనుకున్నాడు ఆదిత్య. బాబు తాళి కట్టండి అన్న పంతులు గారి మాటకు రియాక్ట్ అవుతూ ఆదిత్య లేచి శశి మడిలో తాళి కట్టాల్సి వచ్చింది. 3 ముళ్ళు వేయకుండా 2 ముడులు మాత్రమే వేశాడు, అది కష్టంగా. కళ్ళు మూసుకుంటే తన వైపు ప్రియా చూసిన చూపులు మాత్రమే గుర్తుకు వచ్చింది. కొత్తగా చేరిన తాళి తనకు భారంగా అనిపించి మోయలేని బరువును పెంచింది శశికి. నిశీతి చికటిలో కూరుకుపోయిన కన్నీళ్లు బుగ్గలను తడుపుతుంటే రంగారావు గారిని వదిలి వెళుతుందన్న గుర్తు అన్నీ అనుకుంటున్నారు జనాలు. అయిపోయింది, అంత అయిపోయింది. నా జీవితంలో చదువు అనే అధ్యాయం ముగిసిపోయింది. నా డాక్టర్ చదువు నాకు దూరం అయిపోయింది అని మనసులో అనుకుంది శశి. కన్నీళ్లు మొత్తం బిగబడుతూనే తంతును పూర్తి చేసింది. జరగాల్సిన తంతు మొత్తం జరిపించి అత్తగారింటికి పయనం అవుతుంది శశి. తన తండ్రిని వదిలి వెళుతున్నా కన్నా తన చదువు పోయిందన్న బాధని ఎక్కువ బాధించింది. వధువరులు రావడంతో పని మనిషి చేత దిష్టి తీయించారు సురేంద్ర గారు. ఆదిత్య తండ్రి ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే, మీరు ఫ్రెష్ అయ్యి రండి, మీ చేత సత్యనారాయణ వ్రతం చేయించాలి అన్న మాట పూర్తి కాకుండా డాడీ అని కోపంగా అరిచాడు. ఎందుకు అలా అరిచాడో అర్థం కాక శశి ఒక అడుగు వేసింది. ఆది అని గంభీరంగా అంటున్న ఆయన చూసి, నేను మాట్లాడుతున్నాను. నాకు ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేశారు, మిమ్మల్ని జన్మలో క్షమించను. నాకు ఇష్టం లేని పెళ్లిని జరిపించిన దృష్టిలో మీరు ఎంత దిగజారారో మీకు తెలియదు, కానీ నా దృష్టిలో మీరు చచ్చిపోయారు. అక్కడ ఉన్న శశికి మాత్రం అర్థం కాలేదు. తన మామయ్య సురేంద్ర గారి వైపు చూస్తుంది కన్నెలతో. ఏం మాట్లాడుతున్నావురా? అవును డాడ్, నాకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు. నా ప్రేమని, నా ప్రియని నాకు దూరం చేశారు. తను ఎంతలా బాధపడి వెళ్ళిందో మీకు తెలియదు డాడ్ అని కన్నీళ్లతో చెప్పి కోపంగా శశి ముఖం వైపు చూసి మెడలో ఉన్న పూలదండని విసిరికొట్టాడు ఆదిత్య. అది చూసిన శశి ఒక అడుగు వెనక్కి వేసి భయంతో చూసింది. తనతో మాట్లాడాలని కూడా అనిపించక అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అది చూసిన సురేంద్ర గారు గుండెని పట్టుకొని కిందని పడిపోతుంటే, అది చూసిన శశి మావయ్య గారు అని కన్నీళ్లతో తనని చూసి పరిగెత్తుకుంటూ పడిపోతున్న తనని పట్టుకొని పక్కన ఉన్న సోఫాలో కూర్చోబట్టి అక్కడ ఉన్న పని మనిషి వైపు చూసి, మావయ్య గారు టాబ్లెట్స్ వేసుకున్నారా? అవునమ్మా, ఉండండి తెస్తాను అని కంగారుగా వెళ్ళి అక్కడ కబోర్డ్లో ఉన్న మెడికల్ కిట్ని తీసుకొని వచ్చి ఇచ్చింది. అది తీసుకుని టాబ్లెట్స్ కోసం చూసిన తనకు వెంటనే అక్కడ ఉన్న
టాబ్లెట్ని తీసి నోట్లో వేసి మంచినీళ్ళు తాగిస్తే 2 నిమిషాల తర్వాత కుదిరిపడ్డారు ఆయన. ఆయన నార్మల్ స్థితిలోకి రావడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంది శశి. తన వైపు చూసి కన్నీళ్లు వరదలుగా కారాయి. ఇప్పుడు మీకెలా ఉంది మావయ్య అని పెళ్లి బట్టల్లో ఉన్న శశి అడుగుతూ ఉంటే ఇంతకు ముందే కొడుకు చేసిన రచ్చ గుర్తుకు వచ్చింది. 2 చేతులతో దండం పెడుతుంటే వెంటనే మధ్యలోనే ఆపేసింది శశిరేఖ. ఇలా నాకు దండం పెట్టడం భావ్యం కాదు అని అంటున్న తనని చూసి ఇదమ్మా వాడి రూపం. దీనికన్నా నేను ఎక్కువ చెప్పలేను. వాడు నీకన్నా ముందు ఇంకొకరిని ప్రేమించాడు. ఆ అమ్మాయి గురించి నేను ఎంక్వైరీ కూడా చేశాను. తను మంచిది కాదని తెలుసుకున్నాక నా స్నేహితుడు కూతురైన నీతో నేను పెళ్లి జరిపించాను. ఏమైనా సరే వాడు నువ్వు మార్చుకోమ్మా అని కన్నీళ్లతో అంటున్న తనని చూస్తూ ఉండిపోయింది తప్ప మాట్లాడలేదు. ఏంటమ్మా మాట్లాడలేదు అని అంటున్న తనని చూస్తూ ఎలా మాట్లాడాలమంటారండి? ఆయన కోరుకున్న అమ్మాయి కాకుండా నాతో పెళ్లి జరిపించారు. అదే కాకుండా ఆయన పెట్టిన షరతులన్నీ పెళ్లి ఆపడానికి అని తెలుసుకోలేక ఉండిపోయాను. ఇప్పుడు తాళిబంధంతో నా చేతులు సంఖ్యలు వేసేశారు. ఇద్దరు ప్రేమికులు విడదీసేయారు. కష్టమో నష్టమో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాల్సింది అని పెళ్లి బట్టల్లో ఉన్న శశి ఏడుస్తూ చెప్తుంటే ఆయన గుండె తరుక్కుపోయింది. నువ్వు ఇలా ఏడవకమ్మా. నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేను. వాడిని ఎలాగైనా మారుతాడు. నువ్వు చాలా మంచిదానివి, గుణవతి. నేను అన్ని విధాలుగా వాడికి సరిచోడు కాబట్టి నీకు తనకి పెళ్లి జరిపించాను. దయచేసి వాడిని మార్చుకోరా అని కన్నీటితో అడుగుతున్న తనని చూసి మాట్లాడలేదు. వెంటనే తలదించుకున్న తనని చూస్తూ నీకు కొంచెం టైం కావాలని అర్థమవుతుంది. అన్నీ ఆలోచించుకున్నాక నిర్ణయం తీసుకో అని చెప్పి అక్కడ ఉన్న ఒక పని మనిషి వైపు చూస్తే అమ్మాయికి గది చూపించు అని అనడంతో అట్టేగానయ్యా అని అనుకుంటూ రెండు అమ్మాయి గారు వెంటనే వెళ్ళింది గదిలోకి. అప్పటి వరకు ఆదిత్య చేసిన రచ్చ గుర్తు చేసుకుంటూ ఆయనకి పెళ్లి ఇష్టం లేకపోతే ఎందుకు ఈ షరతులన్నీ పెట్టి డైరెక్ట్గా పెళ్లి ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. ఎందుకు ఇలా చేశారు? ఆయన జీవితంతో పాటు నా జీవితాన్ని కూడా నాశనం చేసేసారు ఆదిత్య గారు నాశనం చేసేసారు అని మనసులో కుమిలి ఏడుస్తుంది. ప్రియా, ఓపెన్ ద డోర్. నేను నీకోసం వచ్చాను. నా కోసం ఎవరు రావద్దు, వెళ్ళిపో. ఎక్కడి నుండి నేను ఇంతవరకు ప్రాధాయపడ్డాను నన్ను పెళ్లి చేసుకోమని. అయినా సరే నువ్వు కనికరం లేకుండా దాన్ని ఎవరితోనూ తీసుకొని వచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నావు. వెళ్ళిపో. ఈ రోజు నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అనుకో ప్రియా, అలా అనుకో. నేను నీకోసమే వచ్చేసాను. అయినా ఆ అమ్మాయి ఎవరితో కూడా నాకు తెలియదు. మా నాన్న చచ్చిపోతానని బెదిరిస్తే నేను తప్పక ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాను తప్ప నీ మీద ఇష్టాన్ని చంపుకొని అయితే కాదు. ఆ అమ్మాయి కేవలం మా ఇంటికి మాత్రమే పరిమితం, అంతే. కానీ నా మనసు శరీరం అంతే నీకోసం ఎదురు చూస్తుంది ప్రియా. ఒక్కసారి తలుపు తీయు అని అనడంతో ఏడుస్తున్నది కాస్త కళ్ళు తుడుచుకొని వెంటనే డోర్ తీసింది ప్రియా. వెంటనే తనని కరుచుకుపోయాడు. ఒక అడుగు వెనక్కి వేసి గాఢంగా హత్తుకుంది. నాకు దూరం అయితే ఖచ్చితంగా నేను బాధపడతాను. నేను బతకలేను. త్వరగా మనం పెళ్లి చేసుకుందాం అని అనడంతో తప్పక పెళ్లి చేసుకుందాం. సంవత్సరం ఓపిక పట్టు. దాన్ని ఎంతలా టార్చర్ చేయాలో అంతలా టార్చర్ చేసి చిరిగిపోని ముద్ర వేసి నా ఇంటి నుండి బయటికి తరిమేసిన వెంటనే నిన్ను మన ఇంటిలోకి ఆహ్వానిస్తాను. నన్ను నమ్ము అని నమ్మకంగా చెబితే అని అతికిపోయింది ప్రియ. తను మళ్ళీ నార్మల్ అవ్వడంతో వెంటనే తనని ఇంకా తనలో పడుముకున్నాడు. మరో చోట న్యూజిలాండ్ పెద్ద స్టేడియంలో తెలుగు వాళ్ళ గురించి పాడుతూ పొగుడుతూ స్పీచ్ ఇస్తుంటే అందులో వాళ్ళ మధ్యలోనే వింటున్న ఒక తను మాత్రం గర్వంగా అనిపించి స్టేజ్ వైపు ఏమాత్రం చూపుని నిలుపకుండా స్పీచ్ను వింటున్నాడు. తెలుగు వాళ్ళ గురించి మనకు తెలిసిందే. తెలుగు వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని మరో మెట్టికి ఎక్కించిన మిస్టర్ అభిమన్యు మిశ్రా, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ అని గర్వంగా లేచి వెంటనే 2 అంగుళాల పొడవుతో దృఢమైన కండలు తిరిగిన దేహంతో గర్వంగా ఒక చూపు చూస్తూ వెళుతుంటే అక్కడ ఉన్న అమ్మాయిలు గుండెల్లో తుఫాను మోగినట్లు అనిపించింది. అందరూ అభిమన్యు అభిమన్యు అని అర్థనాదాలు చేస్తుంటే వెళుతున్నవాడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చిన్న కన్నింగ్ స్మైల్ ఇచ్చి మళ్ళీ ముందుకు తిరిగి టీవీగా అవార్డు తీసుకున్నాడు. 2 మాటలు మాట్లాడాలని అడగడంతో నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఒకరుగా అక్కడి నుంచి ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు. అందరూ అతని 2 మాటలు మాట్లాడాలని అడగడంతో నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఒకరికి అక్కడి నుంచి ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు. అందరూ అతని బల్బుకి యాటిట్యూడ్కి ఫిదా అయిపోయారు, మగాళ్ళతో సహా. అలా వెళ్ళిన అతను ఆ ఏరియాలోనే ఉండే ఒక రిచెస్ట్ హౌస్లోకి వెళుతూ ఏమాత్రం ముఖంలో నవ్వు అనేది లేకుండా సీరియస్గా ఇళ్లలోకి అడుగుపెట్టి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. తను వెంట వచ్చిన తన ఫ్రెండ్ అయిన కౌశల్ మాత్రం వెళుతున్న వాడిని చూసి ఇది తనకు అలవాటే అన్నట్టుగా మరో రూమ్కి వెళ్ళిపోయాడు. అతనికి మాట్లాడటం అంటే ఎక్కువ ఇష్టం ఉండదు కాదు. తన గొప్పలు కూడా పైకి చెప్పేవాడు కాదు. ఒక విధంగా చెప్పాలంటే
చీకట్లో బతుకుతున్న ఒక మానిస్టర్. జాలి, దయ, కనికరం అనేది లేదు. ఆడవారంటే ఆమెడు దూరం. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ పెంపకంలో విలువలతోనే పెరిగిన రావణుడు అని చెప్పాలి. ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ అమ్మమ్మ గురించి కనుక్కున్నాడు. వెంటనే ఫోన్ పెట్టేసి మందు తాగుతూ రేపు ప్రాజెక్ట్ ఫైల్ ఏముందని చూస్తున్నాడు అభి. ఇండియా. తనకి ఏమాత్రం నిద్ర రాకపోవడంతో, చేసుకున్న సంబంధం కూడా మంచిది కాకపోవడంతో ఏం చేయాలో తెలియక కన్నీళ్లతో ఉండిపోయింది. తన జీవితం తనకి అర్థం కాలేని పరిస్థితి వచ్చేసింది. ఒకవేళ తన చదువు మళ్ళీ కొనసాగించాలన్నా సరే దానికి ఆదిత్య పర్మిషన్ కావాలి. వెంటనే ఆదిత్యతో మాట్లాడాలని అనిపించి అతను ఎప్పుడెప్పుడు వస్తాడని ఫ్రెష్ అయ్యి హాల్లోని సోఫాలోని ఇబ్బందిగా కూర్చుంది. ఆదిత్య కోసం ఎదురు చూస్తున్న తన శశికి ఏదో నిరాశ ఎదురైంది. ఏంటి ఇంకా రాలేదు అని మనసులో అనుకుంటే కోపంగా వెళ్ళడం గుర్తుకు వచ్చి బాధగా అనిపించింది. పాపం ఆయన తన లవర్ని ఎంతగానో ప్రేమించుంటాడో కదా. ఆ విషయం నాకు చెప్తే వెంటనే నేను పెళ్లి ఆపేదాన్ని. కానీ ఆయన నాకు ఆ విషయం కూడా చెప్పకుండా దాచాడు అని మనసులో అనుకుంది. ప్రియా పక్కన పడుకున్న ఆదిత్యకి సడన్గా మెలకు వచ్చింది. ఎదురుగా చూసిన తనకి ఫోన్ రింగ్ అవడంతో వెంటనే పడుకున్న ప్రియా వైపు చూసి వెంటనే తన బట్టలు వేసుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు. అటు నుండి పని మనిషి మాట్లాడుతూ, బాబుగారు, అయ్యగారికి గుండెపోటు వచ్చింది, ఓకే నేను వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఎదురుగా ఉన్న ప్రియ వైపు చూసి కొంచెం బాధగా అనిపించిన తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. అరగంటలోనే తన ఇంటికి వచ్చిన ఆదికి ఎదురుగా కనిపించింది శశి. అంతే కోపంగా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న తనని చూసి, ఏమండి అని పిలిచిన గొంతుకు తన వైపు ఎర్రబడ్డ కళ్ళతో చూశాడు. ఇంకొకసారి నన్ను అలా పిలిచే అర్హత కూడా నీకు లేదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుండే, అది కాంటతండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి గట్టిగా లాగిపెట్టి కొట్టాడు. పాపం చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కూడా ఎరగలేని శశి వెళ్ళి తను అక్కడ ఉన్న సోఫాలో పడింది. కళ్ళంటి నీళ్లతో తన వైపు చూస్తుంది. తను కూర్చున్న సోఫా దగ్గరికి వెళ్ళి తన పీక పట్టుకొని, ఇంకొకసారి నన్ను అలా పిలిచావో చంపేస్తాను, ఇదే నీ ఆఖరిసారి చెప్పడం. నువ్వంటే నాకు అసహ్యం. ఇంకొకసారి నువ్వు నా ముందు ఉండడానికి ప్రయత్నం చేసావో ఏం చేస్తానో కూడా నీకు తెలియదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. బాధగా అనిపించింది. కనీసం తనకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వనందుకు వెళ్ళిపోయింది. న్యూజిలాండ్లో అవి తన ఫోకస్ మొత్తం వర్క్ మీద పెట్టి వర్క్ చేస్తున్నంతలో తన ఫ్రెండ్ అయిన కౌశల్ వచ్చి తనకు బ్రేక్ఫాస్ట్ ఇస్తుంటే నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పి పక్కకు పెడుతుంటే, నువ్వు తిన్నది కొంత, ఇది కూడా తినకపోతే ఎలా రా అని అంటున్న తనని చూసి, నాకు వర్క్ అంటే ఏది ముఖ్యం కాదు, అండర్స్టాండ్, అది కాదురా, వర్క్ వర్క్ వర్క్, ఇదే నీ ప్రపంచం, ఇంక వేరే ఏ ప్రపంచం లేదా? కౌశల్, నేను కష్టపడుతుంది నా పేరు ప్రతిష్ట కోసం. కోర్స్ అవి ఎలానే ఉన్నాయి, కానీ అందరికన్నా బెస్ట్ నేనే ఉండాలి, అంతేకాని కూర్చొని తిరిగితే కొండలు కూడా తిరిగిపోతాయి అని అమ్మమ్మ చెప్పింది, గుర్తు రాలేదా? ఇంకెక్కువ డిస్కషన్ పెట్టకుండా నువ్వు తినేసి వెళ్ళిపో అని చెబుతుంటే అసహనంగా అనిపించింది. ఉదయం అమ్మమ్మ ఫోన్ చేసింది. నీ పెళ్లి కోసం చాలా టెన్షన్ పడుతుంది. ఆయన ఏంట్రా, నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా? అమ్మమ్మ లాస్ట్ విష్ తనని నీ పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతుందేమో అని భయపడుతుంది అని అంటున్నా తన వైపు చూసి, పెళ్ళ అని విరక్తిగా నవ్వుతూ, పెళ్లి చేసుకుని ఇప్పుడు ఎవరు సంతోషంగా అంటున్నారా? ఎవరు సంతోషంగా లేరు. అదే ఉంటే మా అమ్మ నాన్న విడిపోయేవారే కాదు. పాపం అది అర్థం కాలేక పెళ్లి గురించి బాధపడుతుంది. ఇంకా ఆ విషయం గురించి మాట్లాడదు. అందరూ అలా ఉంటారని నువ్వు అనుకోవద్దు. ఈ మధ్యకి పెళ్ళికి చాలా వాల్యూ ఇస్తున్నారు. అమ్మమ్మ అక్కడ సంబంధాలు చూడటం మొదలు పెడుతుంది అని అంటుంటే, ఒకసారి చెప్తే అర్థం కదా, ఎందుకు ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నావు, పో ఇక్కడ నుండి అని కోపంగా అరిచాడు తన మీద. తన కోపానికి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కోపంతో చంపడానికి కూడా వెనకాడాడు అవి. పెళ్ళి నా లైఫ్లో దానికి అసలు ఛాన్స్ ఇవ్వను, ఐ హేట్ మ్యారేజ్ అని కోపంగా అనుకుని వర్క్ చేసి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి తాగుతూ కూర్చున్నాడు. ఆ రోజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చిన ఆదిత్య, నాన్న ఇంకేం కాలేదు కదా అని అంటుంటే తన వైపు కోపంగా చూసి ముఖాన్ని తిప్పుకున్నాడు. ఒకసారి నేను చెప్పేది వినండి డాడ్, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు. మీకెందుకు అది అర్థం కావడం లేదు? దానికి అమ్మాయి ఏం చేస్తుందిరా? తను నువ్వు చెప్పిన కండిషన్స్ అన్నీ ఒప్పుకొని పాపం ఆ ఇంట్లో అడుగుపెట్టిన తన జీవితాన్ని అర్థాంతరంగా వదిలేస్తావా? మీరే బలవంతంగా తనతో పెళ్లి ఇష్టం లేదన్నా కూడా జరిపించారు. ఎందుకు డాడీ నన్ను ఇంతలా ఫోర్స్ చేస్తున్నారు? దయచేసి వదిలేయాలా? ఎలా వదిలేయాలి ఈ విషయాన్ని అని అంటుంటే తనతో ఏం మాట్లాడలేక నించున్నాడు. ఓకే బాయ్, మీరు ఇంత మొండిగా ఉంటే మీకన్నా మొండిగా నేను కూడా ఉంటాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికే శశి రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే తన దగ్గరికి కోపంగా వెళ్ళి ఇంకొకటి లాక్ కొట్టాడు. ముందున్న దెబ్బను తట్టుకోలేకపోతుంది. ఇంకొకసారి తనని గట్టిగా కొట్టడంతో ఏడుస్తూ చూసింది దాని వైపు. తన పీకను గోడ కానిచ్చి పెట్టి
నీ వల్లే మా నాన్న ఈ రోజు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. దీనికి నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి శశిరేఖ. నీకు ఇంకో విషయం తెలుసా? కేవలం కుర్చీ ఎలా ఉందో నువ్వు కూడా ఈ ఇంట్లో ఒక పని మనిషిగానే ఉంటావు. నా జీవితంలో, నా లైఫ్లో కానీ, నా విషయంలో కానీ చూడాలని ట్రై చేయకు. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రియాని ప్రేమిస్తున్నాను. తనని కాదనుకొని నేను నీతో కలుస్తానని మాత్రం అస్సలు అనుకోకు. ఎందుకంటే ఐ హేట్ యూ చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ నుండి. ఏడుస్తూ ఉండిపోయింది. అప్పటి వరకు మెల్లగా ఏడుస్తున్నది వెంటనే అస్తమా వస్తుంటే కష్టంగా తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి అందులో ఇన్హేలర్ తీసుకుని పీల్చుకుంది. అప్పుడు కానీ కుదుటపడలేదు. తను వాళ్ళ నాన్నని చూసి ఇంకొకసారి నన్ను పిలవడానికి ప్రయత్నించొద్దు. నేను ప్రియా దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? కొత్తగా పెళ్లి చూసుకున్న అమ్మాయిని ఇంట్లో వదిలేసి నువ్వు అలా బయటికి చెడు తిరుగుళ్ళు తిరిగితే ఆ అమ్మాయి ఎలా తట్టుకుంటుంది? నాకు ఇష్టం లేని పెళ్లి చేసింది మీరు. బాధపడండి. నన్ను బలవంతంగా అమ్మాయి మీద ఇష్టాన్ని ప్రయత్నించడానికి చూడొద్దు అని కోపంగా చెప్పి అప్పటికే లగేజ్ బ్యాగ్ సర్దుకోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, అది కావలిస్తే నీ కాళ్ళు పట్టుకుంటానురా. పాపం ఆ అమ్మాయి కొన్ని రోజులు ఇక్కడే ఉంటురా. ఆ అమ్మాయిని ప్రేమించడానికి ప్రయత్నించు. తన జీవితాన్ని నాశనం చేయొద్దురా. కన్నీళ్లతో బ్రతిమలాడాడు. డాడ్ మీకు ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది. తనంటే నాకు ఇష్టం లేదు లేదు లేదు. ఇంకొకసారి ఆ అమ్మాయి గురించి కూడా మాట్లాడద్దు అని కోపంగా చెప్పి లగేజ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న పని మనిషి వైపు చూసి డాడీ జాగ్రత్త, ఏమైనా సీరియస్ అయితే నాకు ఫోన్ చేయి అని లగేజ్ బ్యాగ్తో తీసుకుని వెళ్ళిపోయాడు. అదంతా చూస్తూ ఉండిపోయిన శశి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు పొంగి పార్లిపోతున్నాయి. చిన్నప్పటి నుండి తనకి ఇష్టమైనది ప్రతిదీ ఇలానే దూరం అయిపోతుంది. గుండెల మీద వేలాడుతున్న తాళిని చూసి పట్టుకొని కూలబడిపోయింది. అప్రయత్నంగా తన కోడల వైపు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు సురేంద్ర. తన దగ్గరికి వచ్చి కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వచ్చేస్తాడమ్మా, నువ్వు బాధపడద్దు అని కన్నీళ్లతో అంటుంటే, బాధపడకుండా ఎలా ఉండమంటారు మావయ్య గారు? అది కట్టిన భర్త వద్దు వెళ్ళిపోతుంటే ఎలా చూస్తూ ఉండమంటారు? కనీసం ఆయన నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఈ పెళ్లి వద్దంటే నేనే పెళ్లి మండపంలో నుంచి వెళ్ళిపోయేదాన్ని కదా. ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలనిపించింది మావయ్య గారు అని కన్నీళ్లతో అంటున్న తనని చూస్తే ఏం మాట్లాడలేకపోయారు. చెప్పండి మావయ్య గారు, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తున్న జవాబుల మీదనే 2 జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చెప్పండి మామయ్య గారు అని కన్నీళ్లతో అడుగుతున్న తనని చూస్తూ ఉండిపోయారు. నేను నీకు అన్యాయం చేయనమ్మా అని ఒక్కొక్క మాట కూడబెట్టుకొని తన వైపు చూసి, నేను ఏరుకొని నా కోడలుగా తెచ్చుకుంది నా ఆదిత్య జీవితం బాగుపడాలని ఆశ. అది నెరవేరకపోతే ఈ జన్మ వృధా. వాడు తప్పక తప్పుడు దారిలో వెళుతూ ఉండొచ్చు, కానీ మనిషి మాత్రం మంచివాడమ్మా. నేను ఎలా అయినా సరే నేను ఆదిత్యను ఒకటి చేస్తానమ్మా, నన్ను నమ్ము అని అనడంతో ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆదిత్య లగేజ్ బ్యాగ్తో ప్రియ ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి తాళం వేసింది. పక్క వాళ్ళని అడిగితే ఒక లెటర్ ఇచ్చారు ఆదిత్యకి. ఓపెన్ చేశాడు. మంచో చెడో నీకు అమ్మాయికి పెళ్ళయింది. నేను మీ మధ్య ఉండడం ఇంకా కరెక్ట్ కాదనిపించింది. అందుకే ప్రాణంగా ప్రేమించి నిన్ను వదులుకోవడం నా దురదృష్టం. కానీ తప్పడం లేదు. దయచేసి ఇంకా నన్ను వెతకద్దు. మీరిద్దరూ చాలా సంతోషంగా ఉండండి అని అందులో ఉన్న సారాంశాన్ని చూసి గట్టిగా పళ్ళు బిగించి, ఎందుకు ఇలా చేసావు ప్రియా, ఎందుకు ఇలా చేసావు అని మనసులో కోపంగా అనుకున్నాడు. నేను ఎక్కడ ఉన్నా సరే నిన్ను మాత్రం వదులుకోను అని అనుకుంటూ అసహనంగా అనిపించి కారులో మళ్ళీ తన ఇంటికి బయలుదేరాడు. పెళ్ళైన 2వ రోజు భర్త నుండి విడిపోవడంతో ఏడ్చుకుండగా కనులు భారంగా మారిపోయి తను రెప్పులు వాలితే అప్పుడే డాడీ అని గట్టిగా అరుచుకుంటూ వచ్చాడు ఆది వాయిస్. వినపడి వెంటనే లిక్కపడి లేచి కంగారుగా హాల్లోకి వచ్చింది. ఏమండి మామయ్య గారికి అని అంటుంటే తన గొంతు పట్టుకొని, నువ్వెవరితోవే నాకు చెప్పడానికి? నీ వల్ల నా ప్రియ నాకు దూరం అయిపోయింది, వెళ్ళిపోయింది. నేను వద్దని వెళ్ళిపోయింది. భార్య కోసం కదా ఇదంతా. ఎవరి కోసం అయితే చేసిందో నేను ఈ జన్మలో మాత్రం నా భార్యగా నేను స్వీకరించాను కదా, నీకు ఒక గుర్తింపు లేకుండా చేస్తాను. అప్పుడే సురేంద్ర వచ్చి, అది ముందు తన వదులు అని గంభీరంగా వినిపించని గొంతుకు వెంటనే తను విసురుగా వదిలేశాడు. అయిపోయింది డాడీ, అంతా అయిపోయింది. ఈ రోజు నా ప్రియ నాకు దూరం అయిపోయింది, వదలను. నా ప్రియాన్ని దూరం చేసిన దీన్ని మాత్రం బతుకనివ్వను అని మనసులో కోపంగా అనుకుంటూ వేరే రెండోకి వెళ్ళిపోయాడు. వచ్చినప్పటి నుండి అలా ఏడుస్తూనే ఉండటంతో మౌనంగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎంతో ఆశతో వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారన్న తన నమ్మకం ఆవిరైపోయింది సురేంద్ర గారికి. దిగులుగా చూశారు వెళ్ళిపోయిన శశి వైపు. మరుసటి రోజు
ఎప్పుడు రాత్రి పడుకోవడంలో మెలకు వచ్చింది శశికి. వెంటనే లేచి రెడీ అయ్యి దీపం పెడదామని తన దేవుడి గదిలోకి వెళుతూ దీపం వెలిగించబోతున్న సమయంలో జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు ఆదిత్య. అంతే, ఎర్రపట్టి కళ్ళతో కాంతమ్మ అని గట్టిగా అరిచాడు. ఆ ఇంటి పని మనిషి వెంటనే బాబుగారు అని అనడంతో కొంతమంది చేత దీపం వెలిగించొద్దు, వెలిగిస్తే నువ్వు వెలిగించు, పాపమైన చేతులతో దీపం వెలిగిస్తే ఆ ఇంటి అరిష్టమై జరుగుతుంది, ముందు ఆ దరిద్రాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అని కోపంగా. వెంటనే వెలిగిస్తున్నదే తన చేతిలో ఉన్న అగ్గిపుల్లు అలానే పట్టుకొని ఉండడం వాళ్ళ చేయి కాలి కింద వదిలేసింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది చూసి అదంతా చూస్తున్న సురేంద్ర గారు గుండె తరుక్కుపోయింది. కానీ ఏదేమైనా తన కొడుకు ఇంట్లో ఉంటున్నాడు కదా అని చిన్న హోప్ కలిగింది. అప్పుడే రంగారావు గారు శశి అని అనుకుంటూ వచ్చి పిలిస్తే నాన్నగారు అని ఎప్పటికీ ఆదిత్య రూమ్కి వెళ్ళిపోవడంతో అన్నాడు. దేవి మాత్రం తన ఇంటిలోనే ఉండిపోయింది. మహాలక్ష్మిలా ఉన్న తన కూతురిని నిండుగా చూసుకున్నారు. అప్పుడే సురేంద్ర గారు రావడంతో బాగున్నారు బాబుగారు అని అంటుంటే బేసిక్గా ఉన్నాను బాబుగారు, మీ హెల్త్ ఎలా ఉంది అని అనడంతో బాగానే ఉంది, మహాలక్ష్మి మా ఇంటిలో అడుగుపెట్టింది కదా, ఇంకెలా ఉంటాము అని చిన్నగా నవ్వి ముఖం బాగా పిక్కిపోవడం వల్ల తను ఏదో నోరు తెరిచి అడుగుదాం అనుకుని మధ్యలోనే ఆపేశాడు. నిన్న వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి జరిగినట్టుంది, అందుకే ముఖం మొత్తం పీకిపోయింది అని మనసులో తనే ఉంచుకొని చిన్నగా నవ్వి చిన్నప్పటి నుంచి నా కూతురికి చదువు తప్ప ఏమీ తెలియలేదు బావా, ఇప్పుడు కూడా మీరు అడిగారని మెడిసిన్ చదువుతున్న నా కూతుర్ని అప్పగించి పెళ్లి చేశాను. తను ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుందో లేదో అని అనుకున్నాను, కానీ నా పెద్ద కూతురు ఊహలు తారుమారు చేస్తుంది, చాలా సంతోషంగా ఉన్నట్టుంది అని కన్నీళ్ళు నిండుగా తన కూతురిని చూసుకుంటూ ఉంటే ఇప్పటి వరకు కన్నీళ్ళు బిగిపెట్టింది కాస్త ఒక్కసారిగా నేను కరిచిపోయింది. ఏడుస్తున్న కూతురిని చూసి ఏంట్రా ఏడుస్తున్నావు అని కంగారుగా అంటుంటే అప్పుడే తను ఏం చేసిందో గుర్తుకు వచ్చి వెంటనే లేచి మిమ్మల్ని ఎప్పుడు వదిలి ఉండలేదు కదా నాన్న, అందుకే మిమ్మల్ని చూసేసరికి ఏడుపొచ్చేసింది. పిచ్చి తల్లి, ఇంతకీ అల్లుడు ఏడమ్మా కనిపించట్లేదు, ఆదిత్య గురించి అడిగేసరికి ఒక క్షణం గుండె జారి కడుపులోకి వచ్చినట్టుగా అనిపించింది. ఆయన ఫ్రెష్ అవుతున్నారు నాన్న, మీరు ఉదయాన్నే వచ్చి ఉంటారు కదా, మీకు టిఫిన్ చేస్తారా? వద్దు నాన్న, ఇక్కడే టెండర్ వేయడానికి వెళ్తూ దారిలో మీ ఇల్లే కదా అని ఇక్కడ ఆగి నేను ఒక్కసారి పలకరిద్దామని వచ్చాను అని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెడుతుంటే అయితే వెళ్ళిపోతారా బయలుగంది. వెళ్ళాలి కదరా, అవతల టెండర్ పోతుంది, సరేనా వెళ్తాను అలానే అని సురేంద్ర గారు కూడా అనడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్న వాళ్ళ నాన్న చూస్తూ పరిగెత్తుకొని తన రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంది. రూమ్లోకి వెళ్ళి ఏడుస్తున్న తనని చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఎలా అయినా సరే ఆది మనసు మార్చాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు సురేంద్ర గారు. అరగంట తర్వాత మెల్లిగా తేరుకుంటూ వెంటనే అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళింది. కష్టంగా కన్నీళ్లు వస్తున్నా సరే అది పెట్టి కాఫీ చేసుకొని వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళి మావయ్య అని వెరుకుగా పిలిచిన గొంతుకు తన వైపు చూశాడు. నిర్జీవంగా ఉన్న తన కోడల వైపు చూశాడు. మీరు హార్ట్ పేషెంట్ కదా, టాబ్లెట్స్ వేసుకోండి, కాఫీ తీసుకొని వచ్చాను అని అనడంతో వచ్చిన 2 రోజుల్లోనే తన క్షేమ సమాచారాలు అన్ని కనుక్కుంటున్న తన కోడలను చూస్తూ ఉండిపోయారు. తీసుకోండి, ప్రేమ ముందు చాచి వెంటనే తీసుకొని తాగుతున్నారు. అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆదిత్య కూడా తీసుకొని వెళ్ళమ్మా, వాడికి జాగింగ్ చేసి వచ్చిన వెంటనే ఫ్రెష్ అవుతాడు, ఈ పాటికి ఫ్రెష్ అయిపోయి ఉంటాడు, ముందు అతనికి కూడా కాఫీ ఇవ్వు అని అనడంతో అలానే అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ నుండి ఫాస్ట్గా కాఫీ ప్రిపేర్ చేసి వెళ్ళాల వద్దని సంశయిస్తూ కొంచెం ముందుకు తెగించి వణుకుతున్న కాఫీ కప్పుని తీసుకొని వెళ్ళి డోర్ కొట్టగానే అందులో చూసి రెడీ అవుతున్న ఆదిత్య ముందు నిలబడింది. తన వైపు ముఖాన్ని చూసి వెంటనే కోపంతో తన వైపు తిరిగాడు. తన ముఖ రంగు మారిపోయింది. వెంటనే కొంచెం వెనక్కి జంకింది శశి. ఎందుకు వచ్చావు అని గట్టిగా అరుస్తున్న తన గొంతుకు జడిసి కాఫీ తీసుకొచ్చానండి, మీరు తాగితే వెళ్ళిపోతాను, పేజు నా రూమ్లోకి రావడానికి అని అంటున్న తనని చూసి లేదండి, నన్ను మావయ్య గారు మీ రూమ్లోకి పంపించారు, కాఫీ తాగే అలవాటు ఉందని అన్న మాట పూర్తి కాకముందే లాగే ఒకటి పీకాడు. దెబ్బకి నేల కతుక్కుపోయింది శశి. అప్పుడే పుట్టిన గువ్వ పిట్టలా వణికిపోయింది శశి. కాఫీ కప్పు పగిలిపోవడంతో తన దగ్గరలోనే కాఫీ కప్పు ముక్కలు కూడా పడిపోవడంతో ప్రయత్నంగా వాటి మీద చేతులు వేసి పెట్టింది శశి. వెంటనే తన చేతిని తన షూతో తొక్కుతూ ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చావంటే నేనేం చేస్తానో కూడా నీకు తెలియదు, అండర్స్టాండ్, వెళ్ళు అని విసిరిగా తనని ఇంకా గట్టిగా తోకి వదలడంతో వెంటనే నొప్పికి కళ్ళల్లో నుంచి కన్నీరు కారింది శశికి.
వెళ్తున్న తనను చూసి ఒక్క నిమిషం తన వైపు చూసింది. రక్తం కారుతున్న చేతితో. వెంటనే తన మెడలో ఉన్న తాళిబొట్టును నా మనతో ఒకలాగా లాగేశాడు. శివుండి అని కన్నీళ్లతో తనని చూసి అంటుంటే, ఇంకొకసారి నీ నోటి నుంచి ఆ పదం కూడా వచ్చిందో నేనేం చేస్తానో కూడా నీకు తెలియదు. ఇది కేవలం నా ప్రియాకి మాత్రమే సొంతం. అని తను వస్తే మాత్రం ఇక్కడి నుంచి నిన్ను ఎలా పంపించాలో నాకు తెలుసు. పంపిస్తాను. నేను ఊరికనే వదలను. నా ప్రియాని నాకు దూరం చేశావు నువ్వు. నీ వల్లే తను వెళ్ళిపోయింది అని కోపంగా అక్కడి నుంచి తనని తోసినట్టే పక్కకు జరిపి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. మెడలో తాళి తెంచేసరికి ఒక్కసారిగా షాక్తో బిగుసుకుపోయింది శశి. తనని తోసేసింది కూడా తెలియలేదు. మౌనంగా ఉండిపోయింది శశి. నిర్లిప్తంగా చేతిలో రక్తం కారిపోయినా సరే పట్టించుకోకుండా దిగుతున్న కోడలను చూశారు సురేంద్ర. అమ్మ శశి అని దగ్గరికి వస్తూ అంటుంటే బయలుగా చూసింది. మెడ మీద తాళి తెంపిన ఘాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత లైట్ గ్రీన్ కలర్ చుడిదార్లు, క్లాస్లో చెప్పిన నోట్స్ని శ్రద్ధగా ఉంటుంది శశి. కొంతమంది అబ్బాయిల చూపులు తనని ఆశగా చూస్తున్నాయి. అది గమనిస్తున్నా సరే ముఖం గంభీరంగా పెట్టుకొని క్లాసులు మాత్రమే ఉంటుంది. ఏమాత్రం చూపుని పక్కకు పోనివ్వకుండా తన నోట్స్ని కంప్లీట్ చేసుకుంది. అప్పుడే లంచ్ బ్రేక్ అవడంతో తన పక్క సీట్లో ఉన్న అవంతిక తన వైపు చూసింది. వెళ్దామా అన్నట్టు చిన్నగా తల ఊపింది. కొంచెమైనా నవ్వచ్చు కదా, ఎన్ని రోజులను గతాన్ని తలుచుకొని బాధపడతావు. ఇప్పటికీ 1 సంవత్సరం కూడా పూర్తయిపోయింది. నీ నవ్వు ఇప్పటి వరకు నేను చూడలేదు. నేను న్యూట్రల్గా ఉండాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను బాగానే ఉన్నాను కదా. నా సొంతం కష్టం మీద మెడిసిన్ చదువుతున్నాను. అలా చదువుతున్నందుకు ఒక అమ్మాయిగా గర్వపడాలి. పూర్తిగా నవ్వడం మర్చిపోయాను. అది నీకు తెలుస్తుందా? తెలియడం అంటే ఏముండదు. జీవితం పెట్టే పరీక్షలలోనే మనం ఎదుర్కోవాలి. ఈ సంవత్సరాల కాలంలో నేను నేర్చుకునేది ఒక్కటే, మనం తప్పు చేయలేనప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దాంతో ఏం మాట్లాడాలో తెలియలేదు అవంతికకి. బాధపడుకో, నేను అర్థం చేసుకునేవాడు మళ్ళీ నీకు తప్పక. కనుపాకు నీరాని పెళ్ళి ఒకసారి చేసుకుంటే సరిపోలేదా? జీవితంలో ఒకసారి చేసుకున్నందుకు ఎన్నో అవమానాలు, ఎన్నో హింసలు తట్టుకున్నాను. నా గుండె ఇంకా కట్టిది కాబట్టి మా అమ్మ ఆశయం కోసం, మెడిసిన్ కోసం నా ప్రాణాలు తీసుకోకుండా ఆగిపోయాను. ఒకవేళ నా ప్లేస్లో ఇంకా అమ్మాయి ఉంటే, అంతెందుకు నువ్వే ఉంటే నీ ప్రాణం తీసుకోకుండా నువ్వు ఉండగలవా? చెప్పవంతిగా. నా జీవితాన్ని ఎవరు మార్చలేరు కూడా. పెళ్లి మీద ఉన్న నా ఒపీనియన్ కూడా ఎప్పటికీ మారదు. అవంతిక కష్టమో నష్టమో ఒక్కసారి జీవితంలో ఓడిపోయాను. అలా అని మునుపటిలో ఉన్న శశి ఎప్పుడూ చచ్చిపోయింది. ఇప్పుడు కేవలం ఉన్నది నిశిలో ఉన్న శశి మాత్రమే. ఒకప్పటి శశికి తన కవ్యం వేరు, తన ప్రపంచం వేరు. తన ప్రపంచంలో కేవలం తన నాన్న మాట చెవి దాటకూడదు అని వాళ్ళ నాన్న చెప్పింది వేదం అనేటట్టుగా ఉండేది. తన భర్తను మార్చుకోవాలని ఎంతో ప్రయత్నం చేసేది. వాళ్ళ మామయ్య చెప్పిన దాని ప్రకారం తన భర్త మారతాడని ఎదురు చూసేది. అవన్నీ నాకు జరిగిన అవమానాలతో, ఏ అడగాని మీద పడిన మచ్చుతో అక్కడ చచ్చిపోయింది. ఇప్పుడు కేవలం ఉన్నది కొత్తగా వచ్చిన శశి మాత్రమే. ఈ శశి తన తండ్రి, తన భర్త, మావయ్య అవసరం లేదు. కేవలం తన స్వార్థమే చూసుకోవాలని డిసైడ్ అయిపోయింది. అన్నిటికీ తెగించి అందరూ ఎన్ని మాటలన్నా సరే మళ్ళీ నా జీవితాన్ని నేను స్టార్ట్ చేసుకుందామని నిర్ణయించుకున్నాను. నేను చేసిన తప్ప చెప్పు. మొదటి నుండి ఉన్నదానివి నువ్వు, అన్నిటికీ సాక్ష్యంగా ఉన్నది నువ్వు. నువ్వే చెప్పు, నేనేమైనా తప్పు చేశానా? గంభీరంగా ఉందామనుకున్న తన కంటిలో నుంచి కన్నీరు వస్తుంటే తనని గట్టిగా హత్తుకుంది. నీ గురించి నాకంతా తెలుసు. ఇలా మాట్లాడుతుంటే నాకు ఇదంతా జరిగిందని అనిపిస్తుంది. నిజంగా జీవితంలో జరిగిన చేదు అనుభవం ఎవరికి రాకూడదు. అది లాస్ట్ టైం అవుతుంది, త్వరగా తిను అని ముభావంగా చెప్పి తినడంలో బిజీ అయిపోయారు. అప్పుడే ఇప్పుడు అల్లరి పెట్టి తొట్టి గ్యాంగ్ అక్కడికి వచ్చి ఎదురుగా ఉన్న శశిని కన్నార్పకుండా చూశారు. తనని ఎంత మాత్రం పట్టించుకోకుండా తను తినడంలో పడిపోతే, ఒరే ఈ పిల్ల రేట్ ఎంతో కనుక్కోరా, మనం కూడా ఒక చేయి వేద్దాం, ఎలానో డబ్బులు సంపాదిస్తుంది కదా, అదేదో మన ద్వారానే సంపాదిస్తుంది అన్న మనకెందుకే. కోహినూరు వజ్రాన్ని చూసి ఆస్వాదించకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఏముంటుందిరా, తనివి తీర చేతులతో పట్టుకొని ఆస్వాదిస్తేనే కదా దానికంటూ ఒక పరిపూర్ణత ఉండేది.
అని వంకరగా మాట్లాడుతున్న తనని చూసింది తప్ప మాట్లాడలేదు. వెంటనే అవంతిక సైగ చేసింది. చిన్నగా వాళ్ళ వైపు కోపంగా చూసి వెళ్ళిపోయారు అక్కడి నుండి. సాయంత్రం క్లాస్ అయిపోయిన తర్వాత అవంతిక చెప్పి అక్కడే దగ్గరలో ఉన్న ఒక హాస్టల్ వైపు వెళ్ళింది. తన రూమ్కి వచ్చి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని దగ్గరలో ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికి 10 నిమిషాలు లేట్ అవడంతో కంగారుగా రిజిస్టర్లో సిగ్నేచర్ చేసి తన పనిలో తను నిమగ్నం అయిపోయింది. త్వరగా పని ముగించుకొని 9:30కి రెస్టారెంట్ క్లోజ్ అవ్వడంతో వెంటనే అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. హాస్టల్లో కూడా కొంచెం దగ్గరే కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ అయినా కొంచెం దూరంగా ఉండటంతో నడవలేకపోతున్న తనకి కాళ్ళు బాగా లాగడంతో అక్కడే ఉన్న చైర్ కనిపించింది. కొంచెంసేపు కూర్చొని కళ్ళు మూసుకుంది. ఒక్కసారిగా కథం కళ్ళు ముందు మిగిలింది. నాన్న, ఒకసారి నేను చెప్పేది వినండి నాన్న. నేను ఏ తప్పు చేయలేదు నాన్న. దీన్ని నోటితో అలా పిలవకు. అలా పిలిచినా సరే నాకు అవమానమే. కోటీశ్వరుడు అబ్బర కుబేరుడు అయినా ఆదిత్యకిచ్చి పెళ్లి చేస్తే నువ్వు అతని మీద నిందలు వేసి ఆ ఇంటి నుంచి వచ్చేసింది కాకుండా చెడు తిరుగుతున్నావా? నేను నిజం చెప్తున్నాను నాన్న. అతను నాకన్నా ముందు వేరొకరిని ప్రేమించాడు. అది కాకుండా మావయ్య మీదనే అరిచి మరీ చెప్పాడు. కావలసిన మావయ్యని అడగండి. మావయ్య, మీరైనా చెప్పండి మావయ్య. ఆయన ప్రియ అనే వ్యక్తిని ప్రేమించారు కదా, అందుకే కదా నాకు దూరంగా ఉన్నారు. మాట్లాడుతున్న శశి వైపు చూసి కష్టంగా ఉన్నా సరే, ఏం చెప్తున్నావమ్మా? తను ప్రియ అనే అమ్మాయిని ప్రేమించడం ఏంటి? నీతో చాలా సంతోషంగా ఉండాలని కదా తను కూడా ప్రయత్నించాడు. నువ్వే కదా ఆ పూజ ఉందని ఈ పూజ ఉందని తనను దూరం పెట్టుకుంటూ వచ్చావు. ఆ మాటలు వినేసరికి నిలువున స్తంభించిపోయి ఒక అడుగు వెనక్కి వేసింది. అక్కడ ఉన్న ఆదిత్యలో కన్నింగ్ స్మైల్ కనిపించింది. మామయ్య, మీరేం చెప్తున్నారు అర్థమవుతుందా? నాకెందుకు అర్థం కావడం లేదమ్మా. చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో నేను అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేం వచ్చింది చెప్పు. నువ్వే కదా వాడికి గౌరీదేవి పూజ ఉందని కొన్ని రోజుల్ని తనని దూరం పెట్టావు. పైగా నువ్వు ఇంకొకరితో ప్రేమించావని ఆదిత్య చెప్పావు అని అనడంతో అక్కడే కూలబడిపోయింది. అక్కడే ఉన్న రంగారావు గారు తన వైపు కోపంగా చూసి, చిన్ననాటి స్నేహితుడు వాడు ఎందుకు అబద్ధం చెప్తాడు? ఆదిత్యబాబు గురించి నేను అంతా ఎంక్వైరీ చేయించాను. అయినా నువ్వు నా పరువు తీయడానికి నా కడుపుని చెడగొట్టావు కదే. నిన్ను కన్న పాపానికి మీ అమ్మని మింగేశావు. అయినా సరే నేను అనకుండా జాగ్రత్తగా కాపాడుకొని వచ్చినా నాకు చాలా గుణపాఠం చెప్పావు. ఇక నుంచి నీ ముఖం నాకు చూపించుకో. నీలాంటి బజారుదని నా కూతురిగా కూడా ఒప్పుకోను. ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించొద్దు. కళ్ళ ముందు వాళ్ళ నాన్న అన్న మాటలు వినిపించట్లేదు. ఎదురుగా ఉన్న సురేంద్ర గారి వైపు చూసి ఇంది, మావయ్య, నేను చెడు తిరిగాను. నేను వేరే ఒకరిని ప్రేమించానా? ఆదిత్య నాకు దగ్గర అవ్వడానికి ప్రయత్నించారా అని బేలగా అంటున్నా తనని చూసి తలదించుకొని ఎన్నిసార్లు చెప్పాలమ్మా? అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేం లేదని అని కోపంగా చెప్పి వెంటనే ఆదిత్య వైపు చూసి త్వరగా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఆ డివోర్స్ ఏవో ఇచ్చేసే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా మెలకు వచ్చింది. కళ్ళు మూసుకొని ఉన్న శశికి. అదంతా గుర్తు చేసుకొని శశికి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయింది. పీడికలను ఇంకెప్పుడు గుర్తు చేసుకోకూడదని చాలాసార్లు ప్రయత్నించింది. కానీ తనకే తెలియకుండా తన ముందు మెదలడంతో కష్టంగా తన రూమ్లోకి వచ్చి ఏమీ తినాలని అనిపించక అక్కడ ఉన్న బుక్స్ని తీసుకొని చదువుతుంది. ప్రోమో, నేను ఈ జాబ్లో నేను తీసేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు ఇలా ఎలా చేయగలుగుతారు? చూడండి అమ్మా, నా షాప్లో బాగుండాలంటే నీవు కాఫీ షాప్లో వర్క్ చేయకపోవడమే మంచిది. దయచేసి నన్ను అర్థం చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే బాధగా అనిపించి కన్నీళ్ళతో వెనక్కి తిరుగుతున్న తనకి ఆదిత్య ప్రియ ఎదురు వచ్చాయి. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.